నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా భావించి అమలు చేశాం. దెందులూరు బహిరంగ సభలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనం. మెగా డిఎస్సి ప్రకటన మరో కొత్త నాటకం. భీమవరంలో ఆరోపించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. దెందులూరు ముఖ్యమంత్రి సభకు భీమవరం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. రైతుల సమస్యలపై రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగించిన పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు పాదయాత్ర. అడుగడుగునా ఆదరించిన అన్నదాతలు. ఉత్తమ బోధన ద్వారానే ఉత్తమ విద్యను అందించగలం. తణుకు ఉపాధ్యాయుల శిక్షణా తరగతులలో పేర్కొన్న ఎంఈఓ హైమావతి. తణుకులో మహిళా వైద్య దినోత్సవం. ప్రాధాన్యతను వివరించిన ప్రముఖ వైద్యులు పూర్ణిమ. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో శాస్త్రయుక్తంగా కొనసాగిన త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆవిష్కరణలకు ప్రాధాన్యతనివ్వాలి. ఏపీ ఎన్ఐటీలో విద్యార్థులకు హితవు పలికిన రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్. ఉండి నియోజకవర్గ పరిధిలోని దొడ్డనపూడి గ్రామంలో ఇంటింటా పర్యటించి ప్రజలను కలుసుకున్న ఎమ్మెల్యే రామరాజు. మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న ఆసరా పథకం. పోడూరు మండలం తూర్పుపాలెంలో వెల్లడించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. క్రీడలకు అధిక ప్రాధాన్యతనిచ్చి రాయితీలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కొత్తపేట నియోజకవర్గం నుంచి దెందులూరు జగన్ సభకు అధిక సంఖ్యలో వెళ్లిన అభిమానులు, కార్యకర్తలు. కార్ల ర్యాలీకి జెండా ఊపిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అమలాపురం ఆర్డీఓ కేశవర్ధనరెడ్డి. పార్టీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా భావించి 199% హామీలను అమలు చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఈ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో శనివారం ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. మనం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి 175 అసెంబ్లీ స్థానాలను, 25 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక నాయకుడిని నమ్మితే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని గుర్తు చేశారు. పేద వర్గాల కోసం నాణ్యమైన విద్యను అందిస్తూ నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. అలాగే సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లను 1వ తేదీ సూర్యోదయానికి ముందే లబ్ధిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. సమర్పిస్తూ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరంతా సిద్ధమేనా? పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ. ఇది నాకున్న బలం. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు
మీకుతూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా ఫలితాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వాతాతకు ఒక మంచి మనవడిలా, ఒక మంచి మనవరాలిలా, ప్రతి వితంతువుకు, ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న 3,000 రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్, చేసినది మన వైఎస్ఆర్సీపీ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు భీమవరం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు వేలాదిగా శనివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన బస్ ర్యాలీని భీమవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల కోసం ఏదైతే మాటిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోవడానికి సీఎం రేయింబావుళ్లు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కోడిపల్లి నాగదుర్గ మల్లేశ్వరరావు, ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగ్ల నరసింహారావు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు మెగా డిఎస్సీ అని మరో కొత్త నాటకం తెరమీదకు తీసుకువచ్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి భీమవరంలో మీడియాకి శనివారం తెలిపారు. గత 5 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం ఎన్నో ఖాళీలు ఉండగా కేవలం 6,190 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ఓట్ల కోసమేనని వివరించారు. నిరుద్యోగులను దగా చేస్తుండటంతో రాష్ట్ర ప్రజలంతా ఇది దగా డిఎస్సీగా నమ్ముతున్నారని వెల్లడించారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, గత 5 ఏళ్లుగా ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వంలో దగాపడి మోసపోయిన రైతాంగానికి న్యాయం జరిగేందుకు ఉద్యమిస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో చేపట్టిన రైతు పోరుబాట పాదయాత్ర 2వ రోజు పోడూరు మండలం మట్టపర గ్రామం నుంచి ప్రారంభమై 8 గ్రామాల మీదుగా 25 కిలోమీటర్ల పాటు శనివారం సాగింది. ఉభయ గోదావరి జిల్లాలలో దాళవా పంట అమ్మకంలో రైతుల నుంచి ప్రభుత్వం దోపిడీ చేసిన 5,000 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలన్నారు. రాష్ట్రం పరిపుష్టిగా అభివృద్ధి చెందాలంటే ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టి కడుపు నింపే అన్నదాతలు టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేసి గెలిపించాలని రైతు బిడ్డగా కోరుతున్నానన్నారు. ఈ యాత్రలో తెలుగు రైతు నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. సమాజాభివృద్ధికి ఉపయోగపడే రీతిలో విద్యాబోధన ఉండాలని తణుకు మండల విద్యాశాఖాధికారిణి వి హైమావతి ఉద్బోధించారు. తణుకు బాలురోన్నత పాఠశాలలో 5 మండలాలకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 300 మంది ఉపాధ్యాయులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో సామాజిక సాంకేతిక అనుకరణ నైపుణ్యంపై శనివారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణా తరగతులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. అనంతరం రిసోర్స్ పర్సన్స్ డి మాధవీలత, డి మల్లికార్జునరావు, ఏ రాంబాబులు శిక్షణనిచ్చారు. ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ సిమ్యులేషను. దీంట్లో కేవలం మ్యాథ్స్, పిఎస్, బిఎస్, స్కూల్ అసిస్టెంట్స్ 5 మండలాలు తణుకు, అత్తిలి, ఇరగవరం,
తాడేపల్లిగూడెం, పెంటపాడు ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి టీచర్స్ అందరూ 3 రోజులు మొత్తం టీచర్స్ అందరికీ హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్, యూబీ టీచర్స్ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఐఎఫ్పి ప్యానెల్ను ఉపయోగించుకుని విద్యార్థులందరికీ ఈజీగా, సులభంగా ఏ రకంగా విద్యను అందించాలన్న దాని మీద దీని టెక్నాలజీ, అలాగే దీనిలో 8 టాపిక్స్ ఉంటాయి. దీన్ని ఎలా ఆపరేట్ చేస్తాం, ఏ విధంగా ఒక మ్యాథ్స్ ఒక థీరం ఉందంటే దాన్ని ఎలా చెప్తాము, అలాగే సైన్స్లో ఒక డయాగ్రామ్ ఉందంటే ఎలా చెప్తాము, అలాగే ఒక లెసన్ ప్లాన్ ఉందంటే ఎలా మనం ఒక టైటిల్ తీసుకుని సబ్ టైటిల్ నొక్కి లెసన్ ప్లాన్ ఏ విధంగా వాళ్ళకి తయారు చేసుకోవాలి అది వెంటనే మనకు వస్తుంది. సుమారుగా 300 మంది టీచర్స్ దీంట్లో ట్రైనింగ్ అవుతున్నారు ఈ 3 రోజుల్లోనే. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని కె పద్మావతి పాల్గొన్నారు. మహిళా వైద్యుల దినోత్సవాన్ని తణుకులో శనివారం నిర్వహించి ఈ వైద్యులను ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. దేశ జనాభాలో మహిళల శాతం అధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేవిధంగా వీరి ఆరోగ్య సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణ ప్రకారం భారతదేశంలో 65% మహిళలు రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంభవించే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మహిళల కోసం మహిళా వైద్యులు అవసరమయ్యారు. దీనికోసం మహిళా వైద్యుల శాతం పెరిగినప్పటికీ అవసరాలకు అనుగుణంగా వీరి సంఖ్య లేకపోవడంతో వెలితిగానే ఉంది. అమెరికాకు చెందిన మొదటి మహిళా వైద్యురాలు ఈవెంట్ ఎలిజబెత్ బ్లాక్వెల్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళా వైద్య దినోత్సవాన్ని నిర్వహించి మహిళా వైద్యుల ఆవశ్యకతపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా తణుకుకు చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ వంకా వసుంధర, డాక్టర్ వంకా పూర్ణిమలు మాట్లాడుతూ ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ప్రాముఖ్యత ఏంటంటే ఇవాళ నేషనల్ ఉమెన్ ఫిజిషియన్స్ డే. ఎలిజబెత్ బ్లాక్వెల్ అనే ఒక మహిళ తన జీవితంలో తను ఫేస్ చేసిన కష్టాలు, ఇబ్బందులను బట్టి తన కృషిని గుర్తింపు కోసం ఈ రోజును సెలబ్రేట్ చేస్తారు. మనమైతే గమనిస్తే గత 2 దశాబ్దాలుగా ఫీమేల్ డాక్టర్స్ పాపులేషన్ బాగా పెరిగింది. ఒకప్పుడు ఫీమేల్ డాక్టర్స్ ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. మొదట్లో ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదని ఒకప్పుడు అనేవాళ్ళు. 1849 సంవత్సరంలో ఎలిజబెత్ బ్లాక్వెల్ అనే మహిళ యుఎస్లో మొట్టమొదటిగా ఫీమేల్ ఫిజిషియన్ అన్నమాట. ఈవిడను జాయిన్ అవ్వడమే కాకుండా తను బయటికి రావడానికి చాలా కష్టపడి తను చాలా ఒక గొప్ప ఫిజిషియన్ లాగా స్థిరపడ్డారు. ఈవిడ పడిన కష్టానికి ప్లస్ ఈవిడ తర్వాత తరాలకి మహిళా డాక్టర్లకి ఒక మార్గదర్శిలాగా, ఒక ముందు చూపు కింద తన జీవితాన్ని కొలమానం కింద 2016వ సంవత్సరం నుంచి నేషనల్ ఉమెన్ ఫిజిషియన్స్ డే అనే దాన్ని జరపడం మొదలుపెట్టారు. మనం గమనిస్తే ఆడవాళ్ళు డాక్టర్లుగా పనిచేయడం అనేది అంత సాధారణంగా అంత సులభంగా జరగదు. ఎందుకంటే వాళ్ళకి గృహానికి సంబంధించి ప్లస్ వాళ్ళ కుటుంబంలో పిల్లలు, మిగతా పనులు, వీటి వల్ల పూర్తిగా డెడికేట్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ స్థితులన్నింటినీ అధిగమించుకొని నేటి తరం స్త్రీలు చాలా ముందంజలో ఉన్నారు. ఎంబీబీఎస్లో కానీ కూడా అమ్మాయిలే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు మగపిల్లలతో కంపేర్ చేస్తే. ఇది చాలా హర్షణీయం. సో ముందు తరాలు కూడా ఇంతే జాగ్రత్తగా మనకిచ్చిన విలువని జాగ్రత్తగా కాపాడుకొని భావితరాలు కూడా మంచిగా సేవ చేసి కరెక్ట్గా ఉంటే చాలా బాగుంది. తణుకు ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న అడపా సత్యశ్రీ అనే విద్యార్థి ఫీజు కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శనివారం 10,000 రూపాయలను అందజేసి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమని రాంబాబు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో చదువులు ఆగకూడదనే లక్ష్యంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు తమ సంస్థ కొంతవరకు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ యొక్క సంస్థ ఎవరైతే ఇలాంటి ఇబ్బంది పడుతున్నారో ఫీజు విషయంలో కానివ్వండి, లేకపోతే వేరే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి ఇతోదిగా యువతకి సాయం చేయాలి, తప్పకుండా మనం చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మానవతా సంస్థ అంతా కూడా ఈ విద్యార్థికి ఎక్కువగా మనం అవకాశం ఇచ్చి వీలైనంత వరకు మనం ఒక ఆర్థిక సహాయం మనం చేయడం కానీ సంస్థ ద్వారా కానీ లేదా దాతల ద్వారా కానీ వారికి అందించడం జరుగుతోంది. ఆ భాగంలోని ఈ పాపకి ఈరోజు ఆ చదువు నిమిత్తం, కాలేజీ ఫీజు నిమిత్తం అమ్మాయికి 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. తప్పకుండా ఈ అమ్మాయి చక్కగా చదువుకుని పైకి రావాలని ఆశిస్తూ, అలాగే ఇతోదిగా అనేక సేవా మానవతా సంస్థ గుర్తించి లేదా వారి దగ్గరికి ఏమైనా మనకి సమాచారం వచ్చిన తర్వాత
తదుపరి అది కూడా మనం చేయడానికి ఈ సంస్థ ద్వారా అనేక సేవా సంస్థలు ఇదో భాగంగా చేస్తూ మాకు ఈ అవకాశం కలిగిస్తున్న ప్రతి సభ్యునికి లేదా దాతలకు మా సహృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాం. పట్టణానికి చెందిన డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ, మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, ఆలపాటి సుబ్బారావు, ప్రస్తుత కార్యదర్శి ఆలపాటి సోమేశ్వరరావు, కోశాధికారి అకిన కాశీ విశ్వనాథం, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, పి శివనారాయణ, పి కృష్ణంరాజు, ఉసిరిక రామకృష్ణలు పాల్గొన్నారు. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహిస్తున్న 85వ త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన సంగీత కచేరీ అందరినీ అలరించింది. ఈ మేరకు శ్రీకాకుళంకు చెందిన సుందరపల్లి శ్రీనివాస్, విజయవాడకు చెందిన హేమాద్రి చంద్రకాంత్, చెన్నై తిరుపతిలకు చెందిన కుందుర్తి అరవింద్, బుద్ధవరపు మారుతి రఘురాంలు పాల్గొని కచేరీ నిర్వహించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు చిలుకూరు లక్ష్మీ సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లిన భద్రమ్మ, కోశాధికారి తాతిన సూర్యప్రభ, సీనియర్ సభ్యులు జొన్నలగడ్డ రామలక్ష్మి, బి సునంద, ఎం మాధవి, జె శర్వాణి, ఎన్ కృష్ణకుమారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.